శివకార్తికేయన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా మదరాసి నిన్న శుక్రవారం సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటక నుంచి 1.5 కోటి, కేరళ నుంచి 50 లక్షలు, ఇక హిందీ నుంచి 15 లక్షలు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచి 5 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు మదరాసి సినిమా 21 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఉన్నంతలో ఇవి డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి, మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక ఈ 21 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 10 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే 90 కోట్లకు ఓటీటీకి అమ్మారు, 90 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్లకు అమ్మారు. ఈ 90 కోట్ల డిస్ట్రిబ్యూటర్ థియేటర్లలో 10 కోట్లు షేర్ వెనక్కి వచ్చింది మొదటి రోజు. ఇంకా 80 కోట్లు వెనక్కి వస్తేనే డిస్ట్రిబ్యూటర్ షేర్ సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 80 కోట్లు షేర్ రావాలంటే 160 కోట్లు గ్రాస్ రావాలి. ఇక తెలుగులో ఈ సినిమాని 10 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 10 కోట్లకు గాను 1 కోటి షేర్ వచ్చింది మొదటి రోజు. ఇంకా 9 కోట్ల షేర్ రావాలి తెలుగులో హిట్ అవ్వాలంటే, అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం ఈ సినిమాకు పోటీగా మనకు తెలుగులో ఘాటి ఉంది, లిటిల్ హార్ట్స్ అనే 2 తెలుగు సినిమాలు ఉన్నాయి, స్ట్రైట్ సినిమాలు, ప్లస్ హిందీ నుంచి బాగీ 4 అండ్ బెంగాల్ ఫైల్స్ ఉంది. ఇక అన్నిటికీ మించి హాలీవుడ్ నుంచి కంజూరింగ్ సినిమా ఉంది. ఆ సినిమా లీడ్ తీసుకుని అన్ని సినిమాల కంటే కూడా. మరి ఈ సినిమాకు టాకు, రివ్యూస్ అన్ని మిక్స్డ్గా వచ్చాయి. మదరాసికి నేను ఇంకా సినిమా చూడలేదు, ఈ వీకెండ్లో చూస్తాను కుదిరితే. కానీ టార్గెట్ చాలా ఎక్కువ ఉంది, ఇంకా 160 కోట్ల గ్రాస్ రావాలి, కొద్దిగా కష్టమే. అది మన శివకార్తికేయన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా మదరాసి, డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్. రిలీజ్ అయిన మొదటి రోజు 21 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 10 కోట్లు. సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే 90 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 90 కోట్లకు గాను 10 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు డిస్ట్రిబ్యూటర్ షేరు. ఇంకా 80 కోట్లు రావాలి అంటే 160 కోట్లు గ్రాస్ రావాలి, కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.